హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వల్ల చివరి దశలో సుడిదోమ ఉధృతి ఎక్కువవుతుంది. దీనికి మనం రకరకాల మందుల్ని స్ప్రే చేస్తూ ఉంటాం. చెస్, థయామిథాక్సమ్, విస్టోరియా ప్రో, టోకెన్, స్కై స్టార్, డాంటోడ్సు, ఈ విధంగా చాలా రకాలైనటువంటి మందుల్ని స్ప్రే చేస్తూ ఉంటాం. ఈ చివరి దశలో మందు స్ప్రే చేసేటప్పుడు సాధారణంగా వాడేటువంటి పంపు లేదా ట్రాక్టర్ లేదా డ్రమ్ స్ప్రే చేయాలా? లేకపోతే డ్రోన్‌తో స్ప్రే చేయాలా? ఏది వాడితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది? ఏది మంచిది? అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చివరి దశలో పొలం యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మొక్కలు ఎక్కువగా పెరిగి దట్టంగా పందిరిలాగా ఉంటుంది. సాంద్రత ఎక్కువగా ఉండే ఈ దశలో ప్రత్యేకంగా దోమ మందులు స్ప్రే చేసేటప్పుడు ఎక్కువ పరిమాణంలో నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో నీటిని కలపడం వల్ల పెనట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మందు ఎక్కువగా మొక్క ఆకులపై స్ప్రెడ్ కావడం, ఎక్కువగా శోషించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం డ్రోన్ స్ప్రే విషయానికొస్తే నీటి పరిమాణం ఎకరానికి 10-12 లీటర్లు మాత్రమే ఉంటుంది. దీనివల్ల పూర్ పెనట్రేషన్ జరుగుతుంది. మందు ఎఫెక్టివ్‌గా పనిచేసేటువంటి అవకాశం తగ్గుతుంది. అదే మనం సాధారణంగా వాడేటువంటి పంప్, డ్రమ్ లేదా ట్రాక్టర్ స్ప్రే వాడినట్లయితే ఎక్కువ పరిమాణంలో అంటే ఎకరానికి సుమారుగా 200 లీటర్ల వరకు నీటిని వాడుతూ ఉంటాం. నీటి పరిమాణం అంటే వాటర్ వాల్యూమ్ ఎక్కువగా ఉండటం వల్ల పెనట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మందు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇక ఫైనల్‌గా చివరి దశలో వరి పొలంలో ప్రత్యేకంగా దోమ మందు స్ప్రే చేసేటప్పుడు సాధారణంగా వాడేటువంటి పంపు స్ప్రేనే ఉపయోగించండి. వీలైనంత వరకు డ్రోన్ స్ప్రేని ఉపయోగించకండి. మోర్ వాటర్, మోర్ పెనట్రేషన్, మోర్ ఎఫెక్టివ్. లెస్ వాటర్, లెస్ పెనట్రేషన్, లెస్ ఎఫెక్టివ్. చివరిసారి దోమ మందు విషయంలో ఈ సూత్రాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.